మిత్రమా, నేనిలా ఉంటానని ఎవరికీ చెప్పకు, ఉండి చూపించు. నేనిలా చేస్తానని చెప్పొద్దు, చేసి చూపించు. ఎప్పుడూ ఊహలలో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు. వాస్తవంలోనే బ్రతుకు మిత్రమా. కోరికలకు ఎప్పుడూ కూడా బానిస కాకు మిత్రమా. తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండొచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ని గౌరవించు. దానిని చూసి గర్వపడు. ఉన్నంతలో అనుభవించు. ఈ సమయాన్ని ఆస్వాదించు మిత్రమా. విస్తరించడం జీవితమవుతుంది, ముడుచుకొని పోవడం మరణమవుతుంది. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరే వరకు శ్రమించండి. గుర్తుంచుకోండి మిత్రమా, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలను చవిచూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది మిత్రమా. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా? ఎటూ కదలలేని మొక్కలో ఉన్న ఆత్మవిశ్వాసం నీలో ఎందుకు లేదో ఆలోచించుకో మిత్రమా. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనముండదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకటి సాధించాలి అంటే ఎన్నో వదులుకోవాల్సిందే, మొహమాటం లేకుండా. పలుకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా కనుమరుగైపోతుంది. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చేయకు. ప్రశ్నించడం నీ హక్కు అని ఆ ప్రశ్నలను తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు మిత్రమా. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రెస్టేజ్కి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. మిత్రమా, ప్రతిరోజు మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం. నిన్నటి వైఫల్యాలపై దృష్టి పెట్టవద్దు. సానుకూల ఆలోచనలు మరియు అంచనాలతో ఈ రోజును ప్రారంభించండి. నువ్వు సాయం చేశావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. తెలుసుకో మిత్రమా. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏమి మాట్లాడినా బాధ అనిపించదు. కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఆపదలో ఉన్న ప్రతి కుక్కకు సాయం చేయకు అమాయకంగా. కొన్ని కుక్కలు నీ సాయంతో బలం పొంది నిన్నే కరుస్తాయి. భార్యని అర్థం చేసుకోవడం అంటే తాను తినేవి, తాగేవి తెలుసుకోవడం కంటే తన బాధ తెలుసుకొని కన్నీళ్లు రాకుండా చూసుకోవడం తన సంతోషానికి కారణమవ్వడం. నీకు గెలవాలి అన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్టే. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి నీ పతనానికి రహదారిగా మారుతుంది.
ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు. అవసరమున్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు. వీరినసలు పట్టించుకోవద్దు మిత్రమా. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. అవసరానికి ఇచ్చింది అర్ధరూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని. గొప్ప పనులు చేయడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది. అది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒక్కడు అని నిందిస్తుంది. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక్క దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు మిత్రమా. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు. ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఒక విషయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. మన మనసు స్థిరంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే మనం మన హృదయం చెప్పేది వినగలం. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. నీవు ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా నీ తల్లిదండ్రుల బాగోగులు నీవు స్వయంగా చూడకపోతే నీ ఈ జన్మ వ్యర్థం. చెప్పుకోలేని బాధ కంటే ఎవరితో పంచుకోలేని సంతోషం చాలా బరువుగా ఉంటుంది కాదంటారా. కొంతమందికి జీవితం పరిచయం చేసే మొదటి స్నేహమే ఒంటరితనం. దేహమంటే కాలేదని, మనస్సు అంటే బ్రతికేదని, జీవితం అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వే ఓ గొప్ప ఆదర్శం మిత్రమా. ఈరోజు ఎలా ఉన్నా రేపు అనే రోజు బాగుంటుందిలే అని బ్రతికేయడమే జీవితం. 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయం గడిపే అవకాశం ఇవ్వాలి. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి మిత్రమా.